50,000తోటి నాటుకోళ్ల పెంపకం చేసి 2,60,000 ఎట్లా సంపాదించాలి చెప్తా. మంచిగా విను అమ్మ. ఏం లేదు, 50,000 నీ దగ్గర ఉన్నాయంటే దాంట్లో 10,000 నుంచి ఏం చేయాలంటే ఒక చిన్న షెడ్ కట్టుకో, 4 గుంజలు బాతేసి చుట్టువారు ఏం చేయాలంటే జాలి చుట్టాయి, పైన 4 రేకులు వేసి కథం వేసేసి ఏం చేస్తావు, 500 ప్యూర్ నాటుకోడి పిల్లలు తీసుకొచ్చి ఇడుస్తావు. ఒక పిల్ల 70 రూపాయలు ఉంటుంది, ప్యూర్ నాటుకోడి అంటున్నాను నేను. ఆ సొనాలి 20-30 రూపాయలు దొరికేటివి అంటలే. 500 ప్యూర్ నాటుకోడి పిల్లలు ఇంటూ 70 రూపాయలు అంటే 35,000 అయిపోతాయి. 10,000 ఏమో ఫామ్కి, 35,000 ఏమో పిల్లలకి, 5,000 మిగులుతాయి. 5,000తో ఏం చేయాలంటే 2-3 దానా సంచులు తెచ్చుకో, స్టార్టర్ ఫీడ్ దానా సంచులు తెచ్చుకొని ఏం చేయాలంటే రోజు పొద్దుగాల లేవు. పొద్దుగాల ఎన్ని గంటలకు లేస్తావు, 7:30 నుంచి 8:30 దాకా ఖాళీ ఒకటే గంట క్లీన్ చేసుకొని దానా నీళ్లు పెట్టేసి 9 గంటల నుంచి పనికి వెళ్ళిపో, జాబ్కి వెళ్ళిపో. వచ్చే సాలరీ నుంచి ఫీడ్ తెచ్చుకుంటే పిల్లలకు మేపుతుండు, పెద్దగా చేస్తుండు. ఇక డైలీ ఎంత వర్క్ చేయాలనో ఒకటే గంట వర్క్ చేయాలి. ఇన్కమ్ చూడు ఎట్లా వస్తుంది. ఈ 500 పిల్లల నుంచి 100 పిల్లలు చచ్చిపోయినాయి అంటే నీ దగ్గర 400 పిల్లలు మిగిలిపోతాయి, పెద్దగా అయిపోతాయి. బర్డ్స్ కోళ్ళు ఉంటాయి, దాంట్లో పుంజులు ఉంటాయి. ఒక్క బర్డ్ 1.3 kg వేసుకుందాం. 400 బర్డ్స్ ఇంటూ 1.3 kg అంటే 520 కిలోలు ఇంటూ 1 కిలో 500 రూపాయలకు పోతున్నది నా దగ్గర. 520 కిలోలు ఇంటూ 500 రూపాయలు అంటే 2,60,000 మామ. ఇక ఫీడ్ ఖర్చు ఎంత వస్తుంది అంటే ఒక్క బడికి మనం పెద్ద చేయడానికి దానా ఖర్చు, మెడిసిన్స్ ఖర్చు అన్ని కలుపుకుంటే 250 రూపాయలు వస్తుంది. 400 బర్డ్స్ ఇంటూ ఖర్చు 250 రూపాయలు అంటే 1,00,000 రూపాయలేమో.